చిన్న శ్రమలో నువ్వు దేవునికి నమస్కరించగలుగుతున్నావా? చిన్న శ్రమలో చర్చి మానేస్తున్నావా? చిన్న నష్టం వస్తే సనుగుతున్నావా, గొనుగుతున్నావా? భార్య మీద గొనుగుతావు, దేవుడు సన్నిధి అంటావు, నువ్వు ఏం జరిగింది అని అంటావు, పాస్టర్ గారిని దూషిస్తావు, సేవకుల్ని దూషిస్తావు. వాళ్ళు చేశారు మనకు చేటుకాలం, వాళ్ళు దీమన్నారు విగ్రహారాధన, వీళ్ళు రమ్మన్నారు చర్చికి, వాళ్ళు పొమ్మన్నారు మందిరానికి. ఇలా తిడుతున్నావా? తిట్టుకుంటున్నావు కదూ. అయ్యో, నువ్వు మాట్లాడుతున్న మాటల్లో న్యాయం ఉందా? దేవుడు దుఃఖపడట్లేదా? దేవుడు వేదన చెందటం లేదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అప్పుడు నమస్కారం చేశాడు. నేనేమంటానంటే, నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఆరాధన మానవద్దు. ఆయనకి నమస్కరించడానికి రా, ఆయనకి నమస్కారము చేయి. స్తుతి ఆరాధన మానవద్దు. దేవుని నామమునకు ఏం కలుగునుగాక? ఒక్క మాటలో కూడా ఆయన ఎక్కడా దూషించలేదట. స్తోత్రం చెప్పగలరా?